ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా చాలా వరాలిచ్చింది. వీటిలో అమ్మాయిలకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వడం కూడా ఒకటి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ హామీపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గెలిస్తే ఉచితంగా స్కూటర్లు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఊసేలేదు. రేవంత్ సర్కార్ ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. అయితే ఇప్పుడు ఈ ఉచిత స్కూటర్ల అంశం మరోసారి తెర మీదకొచ్చింది. దీనికి ప్రధాన కారణంగా ప్రియాంక గాంధీ. అదేలా అని అనుకుంటున్నారా? ఓయూలో ఆంధ్ర మహిళా సభ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రియాంక గాంధీకి జలకిచ్చారు. నా స్కూటర్ ఎక్కడ అంటూ పోస్ట్ కార్డులతో నిరసన తెలిపారు. ప్రియాంక గాంధీకి 1000 పోస్టు కార్డు రాసి పంపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరుతో 18 ఏళ్లు నిండిన యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 4000 రూపాయల నిరుద్యోగ డబ్బులు కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా మరోసారి ఉచిత స్కూటర్ స్కీమ్ వార్తల్లో నిలిచింది. అయితే ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.